అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలోనే రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అలనాడు దేశ ఉప ప్రధానిగా ఉన్న దేవీలాల్ గారు రైతు రుణమాఫీ చేశారు. విస్తృతంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కూడా రైతు రుణమాఫీ చేశాడు, రైతుల యొక్క రుణాల మాఫీ. తర్వాత వచ్చిన మోడీ గారు మాత్రం రైతు రుణమాఫీలు చేయలేదు, కానీ వ్యవసాయం చేసే రైతులకి ఎంకరేజ్మెంట్ కింద సాగు ఖర్చుల కోసం రైతుకు 6,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వరకు ఈ 2 టర్ముల మీద రైతు భరోసా కింద సంవత్సరానికి 6,000 రూపాయలు 3 సార్లుగా 3 రోజులు 6,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తూ ఉన్నారు ప్రధాని మోడీ గారు. ఇప్పుడు మోడీ గారి ఆలోచన ఏంటి? రాబోయే రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి రైతుకు 10,000 రూపాయలు సాయం, పెట్టుబడి సాయం చేయాలని మోడీ గారు నిర్ణయించారు. 10,000 రూపాయలు 3 సార్లు, 2 3 6, ఒకసారి 4,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి కొత్త సంవత్సరం సందర్భంగా మోడీ గారు రైతులందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆల్రెడీ నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించారు. రాబోయే బడ్జెట్లో ప్రవేశపెట్టి కొత్త సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ కొత్త సంవత్సరం ఏప్రిల్ నుంచి రైతులకి 10,000 రూపాయల చొప్పున 3 సార్లుగా ఇచ్చే పథకాన్ని రూపొందించినట్టు, ఈ పథకం వలన దేశంలో ఎక్కువ మంది రైతులకి లబ్ధి చేకూరుతుందని చెప్పి మోడీ గారు తన ఎక్స్లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.